అలాంటి వ్యక్తి పైన ఈ వీరరాఘవరెడ్డి అదే ఒక హిందూ ప్రీస్ట్ గా పూజారిగా ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు ఉంది. అలాంటి వ్యక్తిని కింద కూర్చోబెట్టి అంతకుముందు భౌతిక దాడికి పాల్పడి కింద కూర్చోబెట్టి వార్నింగ్ ఇవ్వడం అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ గా మనం చూస్తే అంటే ఒకటి ఇది కలచివేసే విషయం, ఖండించాలి. మనం కానీ ప్రజాస్వామ్య ప్రియులు ఎవరైనా కూడా ఈ దుర్మార్గుడికి దీని రూట్స్ లోకి వెళ్ళి మొత్తం అంతా ఎక్కడ దాకా ఉందో దీన్ని బయటకు తీసి ఈ కుట్రకి బాధ్యులైనటువంటి వాళ్ళు అందరికి కూడా కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం. కానీ వైడ్ సినేరియోలో మనం చూసినప్పుడు అసలు హిందూ మతంలో ఏం జరుగుతుందని చూస్తే చాలా భయం కలుగుతాం. ఒక విద్వేషం అనేది చాలా సంవత్సరాల నుంచి ఒక ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్ మాదిరి ఈ మతం యొక్క స్వభావం విద్వేషం లేదు. ప్రపంచంలో ఏ మతంలో లేనటువంటి విశిష్టతలు హిందూ మతం అని చెప్పే దాంట్లో ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ప్రపంచంలో అన్ని మతాలు కూడా ఒక మోనోలిథిక్ ఆర్గ్యుమెంట్ చెప్తాయి, ఈ మతం అంటే ఇంతే, ఇలా ఉంటుంది అని. హిందూ మతంలో ఇది అని చెప్పేటువంటి ఒక పద్ధతి లేదు. ఒక అందరూ గౌరవించే పుస్తకం కానీ, అందరూ చేసే ఒక విధానం కానీ, అందరూ యాక్సెప్ట్ చేసేటువంటి ఒక ప్రొఫార్మా కానీ, ఒక ప్రాఫిట్ కానీ ఇలాంటివి ఉన్నవి కాదు. మీ యొక్క పుస్తకం ఏంటి, మీ యొక్క ప్రాఫిట్ చెప్పలేము. అంటే అసలు ఆ నిర్వచనాలతో హిందూ మతాన్ని అడగకూడదు. హిందూ మతానికి వేరే నిర్వచనం. దాన్ని తీసుకుని మేము హిందూ మతంలో బహుళత్వం ఉంది, హిందూ మతంలో ఇన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, అలేఖం ఉంది, అచలం ఉంది, 3 ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం అందరికీ తెలిసిన ఉన్నాయి, చైతన్య శ్రీకృష్ణ చైతన్య వారి ఆర్గ్యుమెంట్ ఉంది, ఇలా అనేక రకాలైన విషయాలు ఉన్నాయి కదా. చేత బహుళత్వం ఇది, దీన్ని ఇలాగే ఉంచాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా కామన్ గా ఉండే స్వభావం ఏంటంటే మొత్తం హిందూ సెక్ట్స్ అన్నిట్లో హిందూ మతం ద్వేషానికి వ్యతిరేకంగా, ప్రపంచంలో ఏ మతం కూడా ఇంత స్పష్టంగా ద్వేషానికి వ్యతిరేకంగా మాట్లాడు. భగవద్గీతలో కృష్ణుడు అద్వేష్ట అని చెప్తాడు, ఉపనిషత్తుల్లో తతోను విజుగుప్సతే అని చెప్తారు. అత్ర కోమోహ కాశోక ఏకత్వం అనుపశ్యత, ఒకే దృష్టిని చూస్తాడు అనేది. ఈ విద్వేషం అనేది తప్పు, విద్వేషం అనేది తప్పు పదే పదే ఒక కండిషన్ కింద ద్వేషం పనికిరాదని దాన్ని గుర్తుపట్టి ఈ విద్వేషం అనేది పనికిరాదని చెప్పింది ఏకైక మతాల్లో లేదా కొన్ని మతాలన్నింటిలో చాలా ముఖ్యమైనది హిందూ మతం. దీంట్లో ద్వేషం అలవాటు చేయడం అంటే ఈ మతం యొక్క ప్రధాన స్వభావం తెలియటం. అసమానత్వం అనేది హిందూ మతంలో, సమానత్వం అనేది హిందూ మతం యొక్క కోర్ ప్రిన్సిపల్స్ లో ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు జీవన విధానంలో అసమానత్వం వచ్చేసింది. దాన్ని ఎట్లా తీసేయాలో మనం చూస్తున్నాం. విద్వేషం లేదు, ఇప్పుడు విద్వేషాన్ని కూడా అంటించారు. విద్వేషాన్ని, అసమానత్వాన్ని హిందూ మతంలో ఇన్ఫ్యూజ్ చేయటం అంటే ఒక మనిషికి ప్రాణశ్వాస ఏ విధంగా ఆక్సిజన్ తీసుకుని బతకాలి, ఆక్సిజన్ తీసేయడం లేదు. హిందూ మతం చనిపోతుంది ఇలా చేస్తే. దురదృష్టం ఏంటంటే మీకు గుర్తుంటే 2021 డిసెంబర్లో మనకి హరిద్వార్లో ఒక సాధు సమ్మేళనం పెట్టి దాంట్లో సాధువులంతా కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళంతా మతంలో ఈ మతం గొప్ప విలువ లేదు వాళ్ళు చెప్పాల్సింది. నరికేయండి, రక్త నదులు ప్రవహించాలి, ప్రతి హిందూ ఆయుధాలు పెట్టుకోవాలి, ఈ రకమైనటువంటి మాట్లాడడం దాని మీద దేని దారుణం ఇది. సాధువులే జాతి ఇంత ఈ స్థాయి సామూహిక హత్యాకాండకు పిలిపిస్తే ఏం దిక్కుంటుంది, వాళ్ళ మీద కేసులు పెట్టాలని కొంతమంది మాట్లాడడం, ఇలా కొంత జరిగింది. అది డెఫినెట్ గా ముందుకు వెళ్ళినా అక్కడ దాకా వెళ్ళదు. కానీ జీవితంలో ప్రతి పార్శ్వంలో కూడా ఈ విద్వేషాన్ని, ఉన్మాదాన్ని చెప్పేటువంటి శక్తులు హిందూ మతాన్ని ఆక్రమించడం మనకి 90ల్లో 80ల్లో చిన్నగా మొదలై 2000 నుంచి పెరిగి 2010 నాటికి ఒక పెద్ద ఉగ్ర రూపం తీసుకుని ఇవాళ అందరూ ఈ విద్వేషాన్ని మాట్లాడేవాళ్ళు. హిందూ మతం అని మాట్లాడే వాళ్ళంతా కూడా నరకడం, చంపడం, ఎక్కిరించడం ఈ భాష వచ్చేసింది. గత 5-10 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా పాత్ర పెరిగిన తర్వాత ఇతర మతాలను దూషించే విధంగా మరకలని, మీకు తెలుసు కదా మరకలని, లేకపోతే శవాలను పూజించేవాళ్ళు, సమాధుల్ని పూజించేవాళ్ళు, లేకపోతే ఎడారి మతాలు, ఇంకా చెప్పాలంటే ఇంకా మన సోషల్ మీడియాలో అయితే బూతులు, యేసుక్రీస్తు మీద, మేరీ మీద బూతులతో హెడ్డింగ్లు పెట్టి వీడియోలు పెట్టినటువంటి వాళ్ళు. ఇది తప్పు అని ఒకటి చెప్పడం. అంటే వాళ్ళు చాలా కాలం నుంచి క్రిస్టియన్ మిషనరీలో లేకపోతే ముస్లిమ్స్ హిందూ మతాన్ని తిట్టారు కదా, లేకపోతే శ్లోకాలని తీసుకెళ్లారు కదా, లేకపోతే అపభ్రంశం చేశారు కదా, లేరు ఉన్నట్టు చెప్పారు కదా. వాస్తవాలు అవి జరిగినాయి. కానీ వివేకానందుడు మాట చెప్పాడు, మురికిని మురికితో కడగల, చెడుని చెడుతో చెడుని మంచితో తీయాలి. ఇప్పుడు వాడు చేస్తే నువ్వు చేయకూడదు ఈ పని. అలాంటి తప్పుడు ధోరణులు గాంధీ గారు కూడా మిషనరీలు దేవతలను తిడుతున్నారు, దేవుళ్ళని తిడుతున్నారు, అవన్నీ ఆయన చెప్పాడు. అదే పద్ధతిలో ఇది కూడా తయారైతే నువ్వు కూడా ఒక దుర్మార్గుడు అయిపోతే దుర్మార్గుడితో సమాధానం కాదు. క్రిస్టియన్ మతంలో, ఇస్లాం మతంలో కూడా అదే విధంగా క్యాంపెయిన్ చేసుకుంటూ వెళ్ళండి, వాళ్ళని తిట్టుకుంటూ వెళ్ళండి అనే విధానం ఏం లేదు. ప్రతి మతంలో కూడా కొన్ని పనికిరాని విషయాలు, కొన్ని పనికొచ్చే విషయాలు ఉంటాయి. అట్లాగే వాళ్ళ మతంలో కూడా కొన్ని రకాలైనటువంటి అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి, కొన్ని మంచి విషయాలు.
హిందూ మతాలు కూడా ఉన్నాయి. అన్ని మతాలు కూడా పనికొచ్చేవి ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటాయి, పనికిరానివి వదిలేయాల్సి ఉంటాయి. అన్ని చోట్ల ఉన్నది ఇది. ఇప్పుడు హిందూ మతంలో ఏం చేశారంటే ఈ పనికిరాని విషయాల్ని ముందు పెట్టడం మొదలుపెట్టారు, ఈ ద్వేషాన్ని ముందు పెట్టడం మొదలుపెట్టారు. అంచేత ఈ హిందువులు ముస్లిం ఐక్యత అనేటువంటి దాన్ని చెప్పినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు గాంధీ గారిని, నెహ్రూని, వివేకానందుని, వీళ్ళందరినీ కూడా ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ యువతరానికి వీళ్ళంతా పనికిరాని వాళ్ళు, వీళ్ళ ఐడియల్స్ పనికిరాని అని చెప్పడం మొదలుపెట్టారు. ఈ గాంధీ గారి విషయం అయితే చెప్పనక్కర్లేదు. ఈ గాంధీ గారిని చెప్పినటువంటి గాడ్సేని ఒక ప్రాఫిట్ గా చెప్పడం మొదలుపెట్టారు. ఈ ట్రెండ్స్ ని ఉదారవాదులైనటువంటి హిందువులు ఏదో దశలో ఎదుర్కొని ఉండాల్సింది, చెప్పుండి అసలు ఇలా జరగకూడదు నాయన, ఇది తప్పిది, ఇది మన మతం యొక్క మూల సూత్రాలకు విరుద్ధం అని. అంటే పెద్ద పెద్ద పీఠాధిపతులు, పెద్ద పెద్ద సంప్రదాయాలకు వారసులైనటువంటి వాళ్ళు, నేను పేర్లు తీయడం లేదు, లేకపోతే మహా పేరు తెచ్చుకునేటువంటి ప్రవచనకారులు, వాళ్ళు బలంగా చెప్పుండాల్సింది ఇది తప్పు అని చెప్పుండాల్సింది. దురదృష్టం అంటే చెప్పడం లేదు, పైపెచ్చు ఈ ధోరణులకి లొంగిపోతున్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మన రంగరాజన్ గారు, వారు కూడా సమున్నతమైనటువంటి గొప్ప వ్యక్తిత్వం వారిది, నేను అపరిమితంగా ప్రేమిస్తాను వారిని. వారు గొప్ప ప్రజాస్వామికవాది, గొప్ప జ్ఞాని ఆయన. కానీ ఇటువంటి సభలకు ఆయన వెళ్ళడం కూడా నేను చూశాను. ఆయన నోటితో ఆయన ఒక్క చిన్న విద్వేషమైన మాట కూడా మాట్లాడడం నేను చూడలే. కానీ ఆయన కాసేపు కూర్చొని తన పని నిమిత్తం వెళ్ళిపోయిన తర్వాత ఈ సభల్లో నరికేయండి, కొట్టేయండి, చంపేయండి అని చెప్పినటువంటి వాళ్ళంతా ఉన్నారు. నేనేమి ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మనం మేల్కోవాలి. ఇప్పుడు ఈ వీరరాఘవ రెడ్డి ఒక వ్యక్తి కాదు, ఆయన వెనకాల 20-30 మంది ఉన్నటువంటి టీం, వాళ్ళంతా ఏదో పాత బందిపోట్ల సినిమాల్లో లాగా ఆ డ్రెస్సులు వేసుకుని 5-6 నెలలు కూడా తెలియదు, ఉండొచ్చు కూడా. కంటిన్యూస్ గా ఆయన ఒక వెబ్సైట్ పెట్టుకుని, ఒక ఛానల్ పెట్టుకుని, దాంట్లో నేను 20,000 ఇస్తాను, ప్రాణాలు ఇవ్వాలి, ప్రాణాలు తీయాలి, ఇది మేము రాజ్యం పెడుతున్నాం, మేము దీన్ని పరిపాలిస్తున్నాం. మీరు చూసారా? ఆయన ఒక దర్బార్ పెట్టుకుని అటు ఇటు కాషాయ తలపాగాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని ఏమిటి నీ సమస్య, ఏమిటి నీ సమస్య అని ఈయన రాజులాగా మాట్లాడడం, నేను ఇక్ష్వాకు వంశస్థుడని చెప్పడం, ఈ పిచ్చ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని ఫలితంగా ఏంటంటే అంటే ఇట్లాంటి పాములు మనం చాలా కాలం నుంచి ఈ మతంలో పాములు, తేళ్లు, వృశ్చిక సంతానం అంటాం, ఈ తేళ్ల గుంపు ఇది పెరుగుతుంటే పాములకు దూరంగా, మన పాములతో సహజీవనం చేయలేము. పాములు ప్రేమించేవాడని దాన్ని తీసుకుని ఎక్కడ వదిలేదు, దూరంగా ఉండాలి. దురదృష్టం ఏంటంటే పాములతో, తేళ్లతోటి, విషపురుగులతోటి, క్రిమికీటకాలతోటి సహవాసం చేయటం అనేది హిందూ మతంలో ఉన్నటువంటి ఉదారవాదులంతా కూడా చాలా కాలం నుంచి ఈ తప్పు జరుగుతూ ఉంది.